అనేది కొంచెం కాలేజీలు డెవలప్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళకి ఉద్యోగం రాకపోయినా స్వయం ఉపాధితో కూడా జీవించగలుగుతారు. ఎందుకంటే ఎలక్ట్రీషియన్ గా కానీ, ప్లంబర్ గా కానీ, డ్రాఫ్ట్స్మెన్ కానీ ఈ పలు రకాల 134 కోర్సులు ఉన్నాయి అధ్యక్ష. ఈ 134 కోర్సులో ఏదో ఒక విధానంతో వాళ్ళు సెటిల్ అయ్యి ఉపాధి పొందగలుగుతారు. ఈ నిరుద్యోగ సమస్యకి అనే దానికి మంచి ఫలితం వస్తుందని చెప్పేసి నా ఉద్దేశం అధ్యక్ష. అదేవిధంగా చూస్తే దీంట్లో పూర్తి స్థాయిలో ఇప్పుడు ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి, ఐటీఐ అనేది, పాలిటెక్నికల్ అనేది, దాని మీద సరైనటువంటి పూర్తి పరిజ్ఞానం ఉన్నటువంటి ఈ యొక్క లెక్చరర్స్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి బోధనా సిబ్బంది లేకపోవడం వల్ల వీళ్ళు మధ్యలోనే కూడా ఈ ఐటీఐ పాలిటెక్నికల్ కూడా ఆగిపోవడం జరుగుతుంది. ఈ ఐటీఐ పాలిటెక్నికల్ వల్ల 3 ఏళ్లలో 10th క్లాస్ అయిపోయిన తర్వాత 3 ఏళ్లలో ఉద్యోగం ఉపాధి రెండిట్లో ఏదో పొందగలుగుతున్నారు. అలాంటి దానికి ప్రత్యేకంగా పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివినటువంటి మన మంత్రివర్యులు దీని మీద కేజీ నుంచి పీజీ వరకు